ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో పురుషులకు చేసే ఆపరేషన్ వాసెక్టమీ, స్త్రీలకు చేసేది ట్యూబెక్టమీ. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ని వాసెక్టమీ అంటారు. లాటిన్ భాషలో వాస్ అంటే వీర్యవాహిక, ఎక్టమీ అంటే కత్తిరించడం. ఈ ఆపరేషన్లో వీర్యవాహికలను కత్తిరిస్తారు కాబట్టి దీనికి ఈ పేరు పెట్టారు. పురుషులలో 2 వీర్యవాహికలుంటాయి. ఇవి వృషణాలకు అనుసంధానమై ఉంటాయి. వృషణాల్లో తయారైన వీర్యకణాలు ఈ వీర్యవాహికల ద్వారా ప్రయాణం చేసి పురుషాంగం ద్వారా బయటకొస్తాయి. అయితే వాసెక్టమీ ఆపరేషన్లో ఈ బీజకోశానికి 2 వైపులా అరాంగుళం కోసి అందులో నుంచి వీర్యవాహికలని బయటకు తీసి కత్తిరించి వాటి చివరలను దారంతో ముడివేసి తిరిగి లోపలకు పంపేస్తారు. అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం వల్ల ఎలాంటి బాధ ఉండదు. ఈ ఆపరేషన్ 10 నిమిషాల్లోనే తేలికగా పూర్తయిపోతుంది. ఇక మహిళలకు పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ ట్యూబెక్టమీ. ఇది శాశ్వతమైన కుటుంబ నియంత్రణ పద్ధతి. ఈ ఆపరేషన్ అయ్యాక మళ్లీ గర్భం దాల్చే అవకాశం ఉండదు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫాలోపియన్ నాళాలు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. స్త్రీల అండాశయం నుంచి అండం విడుదలై ఫాలోపియన్ నాళాల ద్వారానే గర్భాశయంలోకి వెళ్లి అక్కడ వీర్య కణాలతో కలిసి ఫలదీకరణం చెందడం ద్వారా గర్భం ఏర్పడుతుంది. అయితే ట్యూబెక్టమీ ఆపరేషన్లో ఫాలోపియన్ నాళాలను కత్తిరించి వేరు చేస్తారు. ఈ ఆపరేషన్ కోసం సిజేరియన్ పద్ధతిలో ఇచ్చినట్టే వెన్నుపూసకు అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు. మహిళలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ వారి ఆరోగ్యానికి కూడా మంచిదే. భవిష్యత్తులో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. అండాశయ క్యాన్సర్ ఉన్న చాలా మంది మహిళలు తమ ఫాలోపియన్ నాళాలను ఆపరేషన్ ద్వారా తీయించేసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. గతంలో పొట్ట భాగంలో ఆపరేషన్లు అవ్వడం, మధుమేహం ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇక ట్యూబెక్టమీ తర్వాత స్త్రీలు ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మగవాళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారు. అందుకే చాలామంది పురుషులనే ఆపరేషన్ చేయించుకోమంటారు. ఏది ఏమైనా భార్యాభర్తలు వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరు ఆపరేషన్ చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి. వాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ ఏదైనా 99% రిజల్ట్ ఇస్తుంది. మిగిలిన 1% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు పురుషులకు వాసెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు వృషణాల దగ్గర వీర్య వాహికలని కట్ చేస్తారు. కానీ ఆ వాహికలు నేరుగా పురుషాంగం వరకు ఉంటాయి. దీనివల్ల కొంత వీర్యం ఆ ట్యూబ్స్లో ఉంటుంది. ఆ పరిస్థితుల్లో శృంగారం చేస్తే ఆ వీర్యంలోని కణాల వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలలో కూడా అండాశయాల్లో ఉత్పత్తైన అండాలు ఆపరేషన్ కంటే ముందే ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ గర్భాశయంలో కానీ ప్రవేశించుండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో అండం ఫలదీకరణం చెంది గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. వాసెక్టమీ ఆపరేషన్తో శృంగార సామర్థ్యం తగ్గుతుందనేది చాలా మందిలో బలమైన అపోహ. కానీ అలాంటిదేమీ ఉండదు. ఆపరేషన్ తర్వాత కూడా అంగస్తంభనలు, స్ఖలనం, సామర్థ్యం ఏమీ తగ్గవు. సాధారణంగా స్ఖలనం అయినప్పుడు అందులో 1% మాత్రమే వీర్యకణాలుంటాయి. మిగిలిన దాంట్లో సగానికి పైగా సెమినల్ వెసికల్స్ విడుదల చేసే షుగర్ ఫ్లూయిడ్స్, మిగిలినది ప్రోస్థెటిక్ గ్రంథులు విడుదల చేసే ద్రవాలు ఉంటాయి. ఇవి వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గర్భాశయంలో ప్రవేశించేందుకు సపోర్ట్ చేస్తాయి. ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి సంబంధించిన వీడియో.